డెఫినెట్లీ రెండు మిక్స్ అయి ఉంటుంది. బట్ మీరు అడిగిన క్వశ్చన్ మీరు అలానే ఉంచండి, సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. అంటే మామూలు లవ్ స్టోరీ లాగా సింగిల్ థ్రెడ్ ఉండదు కదండి, ఏదన్నా కంటెంట్ ఇది ఉండాలంటే. డైరెక్టర్ మాట్లాడినవరా? ఆయన ఆల్రెడీ చెప్పేసిన తర్వాత అడిగాను. ఈ డామినేషన్ సార్, ఇది మరీ బాగుంది. దుష్యంత్ గారు అంటే మీరు ఓకే సార్ చెప్పండి సార్. దుష్యంత్ గారు అంటే ఇందాక కుమార్ గారు అడిగిన దాని ఎక్స్టెన్షనే చెప్పండి. యాక్చువల్గా రంగస్థలం లాంటి సినిమాలు వచ్చినప్పుడు క్యాస్ట్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తూ సినిమా అంతా జాగ్రత్తగా సబ్జెక్ట్ చేశారు. అవును అవును, అర్థం చేసుకుంటే తప్ప ఏ రెండు కులాల మధ్య గొడవ అన్నది క్లారిటీ ఉండదు. అవును, అంటే సాధారణంగా సినిమాకి మనోభావాలు అవి దెబ్బతినడం ఇలాంటి వాటి కోసం. ఇప్పుడు బట్ మీ సినిమాలో ఒక కమ్యూనిటీ అయితే ఓపెన్ కథపరంగా, బట్ అవతల కమ్యూనిటీ పరంగా మీరు చూసుకుని ఇబ్బంది లేకుండా డీల్ చేశారా? లేకపోతే అందులో మీరు తీస్తుంది గోదావరి జిల్లాలో, అంటే కమ్యూనిటీ గురించి చెప్పండి. అసలే మీరు తీస్తుంది గోదావరి జిల్లాలో, ఈ శిరోమండలం అన్నది గోదావరి జిల్లాలో ఎంత గడబిడో తెలిసిందే. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే నేను గోదావరి జిల్లా అండి. సో డెఫినెట్లీ అదైతే రాదండి. అంటే రెండు కులాల మధ్యలో అనే దానికంటే ఇద్దరు మనుషుల మధ్యలో జరుగుద్ది. వాళ్ళిద్దరికి ఒక కులాలు ఉన్నాయి అంతే. సో అది అంటే వెంకటేష్ మహా గారు దీన్ని ఫీల్డ్లోకి వచ్చారు అంటే కొంచెం బోల్డ్గా ఉంటుంది కదా? లేదండి, అంటే ఇందాక మీరు అడిగిన దానికి యాక్చువల్లీ ఒక ఊర్లో జరుగుతున్న కథ చెప్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఒక ఊర్లో 2-3 కులాల వాళ్ళు ఉంటారు అంతే తప్ప ఇది మనం కులాల మధ్య ఏం చెప్పట్లేదండి. ఇది కథ ఏదైతే ఉందో దాని ప్రకారం చెప్పాం. ఎవరు హర్ట్ అయ్యేది అంత ఏముండదండి, అంతే ప్రాపర్. తర్వాత ఇంకోటి అడిగారు. వెంకటేష్ మహా వచ్చారు లైన్లోకి, బన్నీవాస్ గారు ఉన్నారు, ఎంతమంది ఉద్దండులు అంటే ఏం లేదు మీద ఉన్నారు అంటే. లేదండి, వెంకటేష్ మహా గారు యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ దుష్యంత్ వెంకటేష్ మహా గారు అసోసియేట్. కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా ఉమామహేశ్వర్ గ్రూప్ వచ్చాక వర్క్ చేశారు తనతో పాటు. సో ఆబ్వియస్లీ కథ రాసుకున్నప్పుడు ఫస్ట్ ఆయనకి గురుగారు లాగా కాబట్టి ఆయనకి కథ చెప్పి నరేట్ చేశారు. ఆ పాయింట్లో లాక్డౌన్ టైంలో వెంకటేష్ మహా గారే ప్రొడ్యూస్ చేద్దాం, ఆయనే ప్రొడ్యూసర్గా తను దుష్యంత్ డైరెక్టర్గా సినిమా తీద్దాం అనుకున్నారు. ఇనిషియల్ ప్లాన్ వాళ్ళకి అదే ఉండింది. అంటే సుహాస్కి వెళ్ళి ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు కూడా అదే ప్లాన్ ఉండింది. వన్స్ లాక్డౌన్ తర్వాత ఒకనొక సందర్భంలో మాకు నరేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేమే వెంకటేష్ మహా గారికి చెప్పింది ఏంటంటే, మీరు ఎలానో మీరు డైరెక్టర్గా వేరే అంటే ఆయన కమిట్మెంట్స్ ఆయనకు ఉంటాయి కదా, ఆయన సినిమాలు ఆయన ఉంటాయి కదా, ఇది ప్రొడక్షన్ ఎందుకులేండి మేము చేస్తాం, ఇది మేము చేసుకుంటామని మేము చేసాం. సో అది ఆయన అప్పుడు యాక్చువల్లీ ప్రొడ్యూసర్గా ఉండాల్సిన సినిమా మేము ప్రొడ్యూసర్గా ఆయనని ప్రజెంటర్గా పెట్టి మేము ఈ ప్రొడ్యూసర్గా ఈ సినిమా కంటిన్యూ చేసామండి. బట్ సినిమా ముందు ఇంతవరకు అంటే ట్రయల్ వచ్చేదాకా మీరు ప్రజెంట్ చేసిన చూస్తే ఓ సరదా సినిమా, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఒక మంచి లవ్ స్టోరీ అన్నట్టుగా ఉంది. బట్ ఇవాళ ట్రయల్ చూస్తే ట్రయల్ సెకండ్ హాఫ్ మాత్రం టూ హెవీగా ఇంటెన్సివ్గా బాగా ఉంది. సో టోటల్గా సినిమా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు మీ ఐడియా? అదేనండి, ఇందాక అన్నట్టు ఊరికే మామూలుగా విలేజ్లో సీదా లవ్ స్టోరీలు మనం తీస్తే అరవింద్ గారు కొడతారండి. మనం తీస్తే ఇంకేదో ఎవరు ఇప్పటివరకు చెప్పంది ఏదో కొత్తగా చెప్పాలి అనే ఇది, అంటే మన సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనే ఇంటెన్షన్తోనే తీస్తున్నాం. నిజంగా అలాంటి ఎలిమెంట్సే ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్ కథ అదంతా అలాంటి ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్, హై మూమెంట్స్ అన్నీ ఉన్నప్పుడుగా ఉన్న సినిమానే ఇది. అంటే ఈ సినిమాని ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, బేసికలీ ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఇంత ఇదిగా ఎవరు చెప్పలేదు. అంటే ఇంత ధైర్యంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా జరిగింది ఇలానే ఉంటుంది అని. అంటే తను అన్నట్టు తను గోదావరి జిల్లాల అబ్బాయి కాబట్టి అక్కడ నిజంగా పాస్ట్లో, అంటే ఇప్పుడు కాదు, ఒక 20 years బ్యాక్ ఎలాంటి కథలు జరిగాయో ఎలా ఉండేవో అలాంటి ఒక కథను కంప్లీట్గా మనం తెర మీద చూపిస్తున్నామండి అంతే. సో నాకేంటంటే అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ ఉంది, లవ్ స్టోరీ ఉంది, మదర్ ఫాదర్ ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో అందరూ అన్ని రకాల ప్రేక్షకులు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే అందరూ కనెక్ట్ అవుతారు, అందరూ ఎంజాయ్ చేస్తారని ఫీలింగ్తో నమ్మకంతో అయితే ఉన్నామండి.